హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు ప్రియా. ఈరోజు నేను మీకు ఇంకొక టెక్నిక్ గురించి చెప్తాను. ఫర్ సపోజ్ మీరు ఎవరితో అయినా మాట్లాడాలి, వాళ్ళు మీతో మాట్లాడాలి అని మీరు అనుకుంటుంటే, లైక్ ఎనీబడి, ఎనీ స్పెసిఫిక్ పర్సన్, అంటే మీ క్రష్ అయినా, మీ ఎక్స్ అయినా, బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్, ఫ్రెండ్, రిలేటివ్, మీ మేనేజర్, లేకపోతే ఇంటర్వ్యూయర్. సో అలాంటి ఒక స్పెసిఫిక్ పర్సన్తో మీరు ఏదైనా వాళ్ళు మీకు చెప్పాలి, ఇలా మాతో మాట్లాడాలి అని మీరు మేనిఫెస్ట్ చేయాలి అని అనుకుంటే మీరు ఈ టెక్నిక్ని యూజ్ చేయొచ్చు. అండ్ ఈ టెక్నిక్ పేరు వచ్చేసి విస్పర్ మెథడ్. ఓకే, బట్ బిఫోర్ వి గో ఇన్ టు దట్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీకు నా ఛానల్లో అన్నీ మీ నాలెడ్జబుల్ వీడియోసే ఉంటాయి. మీకు ఏదో ఒక బెనిఫిట్ ఉంటుంది నా వీడియోస్ వల్ల. సో ఇట్ విల్ డెఫినెట్లీ చేంజ్ యువర్ లైఫ్. ఐఎమ్ 100% షూర్. సో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్. ఓకే, సో విస్పర్ మెథడ్ అంటే ఏంటి, అది ఎలా చేయాలి నేను మీకు ఇప్పుడు చెప్తాను. సో మీరు ఒక మంచి కామ్ ఏరియాలో మీరు ఒక్కటే కూర్చొని, మీకు ఏదైనా ఇష్టమైన మ్యూజిక్, ఆ పర్సన్ని మీరు ఫీల్ అయ్యేలా, వాళ్ళని మీకు గుర్తు చేసేలా ఉంటే, అంటే మేనేజర్ లేకపోతే ఇంకెవరైనా ఇంటర్వ్యూయర్ అనుకోండి, మనకి అంత సీన్ లేదు, గుర్తురాదు. బట్ మీ క్రష్ లేకపోతే మీ ఎక్స్, బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్, ఎవరైనా, కొన్ని సాంగ్స్ ఉంటాయి కదా మనకు, అవి వింటే వాళ్ళు గుర్తొస్తారు. సో అలాంటి మ్యూజిక్ ఏదన్నా మీరు పెట్టుకోండి, ఎందుకంటే మీకు అది ఇట్ విల్ బీ ఈజీ. ఈ మెథడ్ కొంచెం ఈజీ అవుతుంది. లేకపోయినా దట్స్ ఫైన్, బట్ నేను జస్ట్ చెప్తున్నాను యాజ్ ఎ యాడ్ ఆన్. సో పెట్టుకొని మీరు కూర్చొని కళ్ళు మూసుకొని అట్ ప్రజెంట్ ఆ స్పెసిఫిక్ పర్సన్ ఏం చేస్తుంటాడో విజువలైజ్ చేసుకోండి. టేక్ యువర్ టైం. విజువలైజ్ చేసి మీరు ఆ పర్సన్ని చూస్తున్నట్టు, యాక్చువల్లీ మీరు ఈ టైంలో ఆ పర్సన్ ఏం చేస్తుంటే అక్కడ మీరు కూడా ఉన్నట్టు విజువలైజ్ చేసుకోండి, ఊహించుకోండి, ఫీల్ అవ్వండి. ఓకే, మీరు ఆ ప్లేస్లో ఉన్నట్టు మీ స్పెసిఫిక్ పర్సన్కి తెలియదు అనమాట. మీరు ఒక గోస్ట్ అనుకోండి, ఒక గోస్ట్ లాగా మీరు అక్కడికి వెళ్తారు. మీకు అన్నీ కనిపిస్తాయి కానీ మీరెవరికి కనిపించరనమాట. అలా మీరు విజువలైజ్ చేసుకోండి. సో ఇప్పుడు మీ స్పెసిఫిక్ పర్సన్ని మీరు చూస్తున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే, మీ స్పెసిఫిక్ పర్సన్ తన పని తాను కంటిన్యూ చేసుకుంటూ ఉంటాడనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను నా ఫియాన్సీని ఊహించుకుంటున్నాను. అట్ ప్రజెంట్ నేను ఏమనుకుంటున్నాను, ఈ టైంలో టీవీ చూస్తుంటాడని అనుకుంటాను. సో నా ఫియాన్సీ నేను ఊహించుకుంటున్నప్పుడు నా విజువలైజేషన్లో టీవీ చూస్తుంటాడు. నేను ఏం చేస్తానంటే, మా ఫియాన్సీ దగ్గరికి నేను నడుచుకుంటూ వెళ్ళి, నేను ఏదైతే తను నాతో చెప్పాలని అనుకుంటానో అది 3 times తన చెవిలో చెప్తాను. ఓకే, తను టీవీ చూస్తుంటాడు అండ్ తనకి తెలియదు, మనం గోస్ట్ కదా, వాళ్ళకి కనిపించడు. సో మనం వెళ్ళి తన చెవిలో ఏం చెప్పాలనుకుంటున్నామో అది 3 times చెప్పాలి. ఫర్ సపోజ్ ఇప్పుడు నేను నా ఫియాన్సీ నాకు కాల్ చేయాలని అనుకుంటున్నాను. నేనేం చెప్తాను, నాకు నువ్వు కాల్ చేయాలి రేపు, నువ్వు నాకు రేపు కాల్ చేస్తున్నా. ఓకే, చేయాలి వద్దు, చేస్తున్నావు అని చెప్తాం. నువ్వు నాకు రేపు కాల్ చేస్తున్నావు, నువ్వు నాకు రేపు కాల్ చేస్తున్నావు, నువ్వు నాకు రేపు కాల్ చేస్తున్నావు అని 3 times చెప్పిన తర్వాత మీరు అక్కడి నుంచి వెళ్ళిపోతున్నట్టు ఊహించుకోండి. మీరు వెళ్ళిపోతున్నప్పుడు మీ స్పెసిఫిక్ పర్సన్ని మీరు చూస్తే తన ఫోన్ని రీచ్ అయ్యి, సో ఇప్పుడు మా ఫియాన్సీ నేనేం ఊహించుకుంటాను, తన ఫోన్ తీసుకొని తన ఫోన్లో నా నంబర్కి డయల్ కొట్టినట్టు నేను ఊహించుకుంటాను. అండ్ దట్స్ ద ఎండ్ ఆఫ్ అవర్ మెడిటేషన్. ఇదే మీరు చేయాల్సిన టెక్నిక్, విస్పర్ మెథడ్. నేను ఫియాన్సే, గర్ల్ ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్, క్రష్, ఎక్స్కి రిలేటెడ్ చెప్పాను. ఫర్ సపోజ్ మేనేజర్ లేకపోతే మీ ఇంటర్వ్యూయర్ అనుకోండి,
మీ ఇంటర్వ్యూయర్ దగ్గరికి వెళ్ళి మీరు ఇంటర్వ్యూ ఇచ్చుంటారు, తన దగ్గర నుంచి రెస్పాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తుంటారు జాబ్ వచ్చిందని, మీరు కన్ఫర్మ్ అయిందని చెప్పడానికి. సో మీరు ఏం చెప్తారంటే తన చెవిలో, నాకు నువ్వు జాబ్ కన్ఫర్మ్ అయిందని చెప్తున్నావు. ఓకే, మీ ఇష్టం, మీ 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 మేనిఫెస్టేషన్ ఏదైతే, మీరు ఏదైతే ఆపోజిట్ పర్సన్ చెప్పాలని కోరుకుంటున్నారో అది మీరు 3 times చెవిలో చెప్పి నేను చెప్పినట్టు ఫాలో అయ్యి ఎండ్ చేయండి. దిస్ విల్ వర్క్ వండర్స్. ఇక్కడ ఫారిన్ కంట్రీస్లో ఇది చాలా చాలా ఫేమస్, ఎక్సలెంట్ రిజల్ట్స్ వచ్చినాయి. బట్ మీరు ఎంత ఫీల్ అయ్యి, ఎంత విజువలైజ్ చేసి, ఎంత మీరు ప్రెజెన్స్ ఆఫ్ మైండ్తో ఉంటే, అంటే మీరు ఆ సిచ్యువేషన్ని ఎంత రియలిస్టిక్గా ఫీల్ అవ్వగలిగితే అంత మంచిది. ఫీల్ అవ్వకపోయినా పర్లేదు, జస్ట్ గో ట్రై ఇట్. ఓకే, it will work wonders. This method is excellent method. So try it and let me know మీకు ఎలా అనిపించిందో. అండ్ బట్ నేనేమి చెప్తానంటే, ఈ మెథడ్ని మీరు ఫాలో అయ్యే ఒక 1 week లేకపోతే 2 weeksకి ముందు నుంచే మీరు మీ సెల్ఫ్ కాన్సెప్ట్ని మంచిగా పెట్టుకోండి అని నేను సజెస్ట్ చేస్తాను. ఓకే, ఎందుకు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు మీ ఎక్స్ కాల్ చేసి సారీ చెప్పాలని మీరు కోరుకుంటున్నారు. ఓకే, బట్ మీ మైండ్లో మొత్తం నెగిటివిటీ ఉందనుకోండి ఆ పర్సన్ మీద, తను మీతో బిహేవ్ చేసే విధానం గురించి నెగిటివ్ ఒపీనియన్ ఉన్నప్పుడు మీరు ఇట్లాంటి ఎన్ని మెథడ్స్ చేసినా ఇట్ విల్ నాట్ బీ సక్సెస్ఫుల్ ఈజ్ వాట్ ఐ థింక్. ఎందుకంటే మీరు ఎప్పుడైతే మీ బ్రెయిన్, మీ ఏందంటారు దాన్ని, నేనేమంటాను, అది మెంటల్ డైట్, ఓకే, మెంటల్ డైట్ని కరెక్ట్గా పెట్టుకుంటారో అప్పుడే ఏ మెథడ్ అయినా వర్క్ అవుతుంది. సో నేనేం సజెస్ట్ చేస్తానంటే 1 week 2 weeks ముందు నుంచి ట్రై టు బీ విత్ ఎ పాజిటివ్ మెంటల్ డయట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు మీ ఎక్స్ మీతో సరిగ్గా మాట్లాడట్లేదు, మిమ్మల్ని అవాయిడ్ చేస్తుంది, ఐ నో ఇట్ ఈస్ అ డిఫికల్ట్ సిచ్యువేషన్. లేకపోతే మీ క్రష్, మీరు భయపడుతున్నారు వెళ్ళి మాట్లాడడానికి. బట్ మీ థాట్స్ ఎలా ఉండాలంటే, మీ సెల్ఫ్ కాన్సెప్ట్ ఎలా ఉండాలంటే, మీ ఎక్స్ మీతో బ్రేకప్ అయితే మీ ఎక్స్ ఫీల్ అవ్వాలి. ఎందుకంటే మీలాంటి అమ్మాయి, మీలాంటి అబ్బాయి డెఫినెట్గా దొరకరు వాళ్ళకి. మీలాగే ఎవరు కేర్ చేస్తారు వాళ్ళని, మీలాగా ఎవరు లవ్ చేయలేరు వాళ్ళని, మీలాగా ఎవరు కేర్ చేయలేరు. సో ఎవరు లాస్ అవుతారు? మీ ఎక్స్ లాస్ అవుతారు, రైట్? మీ క్రష్ మీతో వచ్చి మాట్లాడుతుంది డెఫినెట్గా, లేకపోతే మాట్లాడతాడు డెఫినెట్గా. ఎందుకంటే మీ అంత మంచి అబ్బాయి, మీ అంత మంచి అమ్మాయి మీ క్రష్కి దొరుకుతుందా? మీ అంత బ్యూటిఫుల్ అమ్మాయి, మీ అంత హ్యాండ్సమ్ అబ్బాయి మీ క్రష్ అసలు చూసుంటాడా? ఇంపాసిబుల్. అలా అనుకోవాలి మీ గురించి మీరు. మీ ఎక్స్ మీకు కాల్ చేయట్లేదంటే, నా ఎక్స్ నాకు కాల్ చేయట్లేదు, ఎప్పుడు నన్ను అవాయిడ్ చేస్తుంది. నో, ఇట్ ఆల్ కమ్స్ ఫ్రమ్ అవర్ మైండ్ సెట్. తను ఎందుకో కాల్ అటెండ్ చేసి ఉండకపోవచ్చు. సో మనం అది మన పైన తీసుకుంటాం. దట్ ఈస్ నాట్ ట్రూ. ఫస్ట్ మీ గురించి మీరు పాజిటివ్ మైండ్ సెట్లో కన్వర్ట్ అయిన తర్వాత ఇలాంటి మెథడ్స్ ట్రై చేస్తే మీకు 200% సక్సెస్ గ్యారంటీ. మీ మెంటల్ డైట్ ఖచ్చితంగా పర్ఫెక్ట్గా ఉండాలి. మీరు వాళ్ళ లైఫ్లో రావడం వాళ్ళ అదృష్టం, వాళ్ళు మీ లైఫ్లో రావడం ఎంత అదృష్టమో మీకు, మీరు కూడా వాళ్ళ లైఫ్లోకి రావడం అంతే అదృష్టం. అంతే కదా? మీలాగా ఎవరు కేర్ చేస్తారు వాళ్ళని, మీలాగా ఎవరు లవ్ చేస్తారు వాళ్ళని? ఎవరు చేయలేరు కదా. జస్ట్ థింక్. సో మీరు ఏమనుకోవాలి, ఎక్కడికి వెళ్ళినా ఆ పర్సన్, నా స్పెసిఫిక్ పర్సన్ ఎక్కడికి వెళ్ళినా నేను గుర్తొస్తాను. ఎంతమందితో ఉన్నా నేనే గుర్తొస్తాను. ఎంత అందమైన అబ్బాయి లేకపోతే ఎంత హ్యాండ్సమ్ అబ్బాయి కనిపించినా వాళ్ళందరి ముందర దే ఆర్ నథింగ్. నా ముందర నేనే గుర్తొస్తాను వాళ్ళకి, నా స్పెసిఫిక్ పర్సన్కి అని మనం అనుకోవాలి. మీకు ఫస్ట్లో అది ఎంత ఇబ్బంది అనిపించినా, అబ్బా ఇది నిజం కాదు, మీ 3Dలో ఎంత దారుణంగా రిఫ్లెక్ట్ అయినా, జస్ట్ రిమెంబర్ దట్ ఎవ్రీథింగ్ ఈజ్ రిఫ్లెక్షన్ అబౌట్
హౌ యు ఆర్ థింకింగ్. మీరు ఎలా ఆలోచిస్తున్నారో అదే రిఫ్లెక్ట్ అవుతుంది. మీరు ఎంత అరే నా ఎక్స్ నన్ను అవాయిడ్ చేస్తుంది, నా క్రష్ నేనంటే ఇష్టం లేదు అని మీరు అనుకున్నన్ని రోజులు అదే రిపీట్ అవుతుంది మీ రియాలిటీలో. మీకు నిజంగానే మీ క్రష్ వచ్చి మీతో మాట్లాడాలనుకోండి, ఫస్ట్ మీ గురించి మీరు మీ క్రష్ కన్నా ఎక్కువ ఫీల్ అవ్వాలి. అంటే నా క్రష్ నాతో మాట్లాడితే నేనెంత హ్యాపీ ఫీల్ అవుతానో, అట్ ది సేమ్ టైం నేను నా క్రష్తో మాట్లాడినా అంతే హ్యాపీ ఫీల్ అవుతాడనే పాజిటివ్ మైండ్ సెట్ ఉండాలి మన మీద. మనకు పాజిటివ్ సెల్ఫ్ కాన్సెప్ట్ ఉండాలి. దిస్ ప్లేస్ అ మేజర్ రోల్. ఓకే, సి ఆ విస్పర్ మెథడ్ చేయడానికి ఇది మ్యాండేటరీ అని చెప్పట్లేదు, బట్ ఇది ఫాలో అయితే మీకు ఒక్కసారి మనతో ఎక్స్తో మాట్లాడిన తర్వాత మళ్ళీ అదే రిపీట్ కాకుండా ఉండాలంటే మాట్లాడతాము, దాని తర్వాత మళ్ళీ సేమ్ గొడవలు, క్రష్ మాట్లాడిన తర్వాత ఆ పర్సన్, మీ స్పెసిఫిక్ పర్సన్ మీతో కంటిన్యూస్గా అలానే ఉండాలి అంటే మీ థాట్ ప్రాసెస్ చేంజ్ అవ్వాలి. నా పర్సనల్ ఒపీనియన్ ఇది. చేస్తే మీకు ఎక్కువ మంచి రిజల్ట్ ఉంటుందనేది నా ఒపీనియన్. సో బెటర్ మీరు 1 వీక్ 2 వీక్స్ ముందు నుంచే మీ పాజిటివ్ అఫర్మేషన్స్ మీ స్పెసిఫిక్ పర్సన్ గురించి నేను ఆల్రెడీ చెప్తున్న 10-minute మెథడ్ని మీరు చేస్తే, పాజిటివ్ అఫర్మేషన్స్ అంటే సే ఫర్ ఎగ్జాంపుల్ మీ క్రష్ మీతో మాట్లాడాలి. మీరు ఏమనుకుంటారు ఆ 10-minute మెథడ్లో? నా క్రష్ నాతో మాట్లాడుతున్నాడు ఆర్ నాతో మాట్లాడుతుంది, నేను చాలా హీఈస్ వెరీ అట్రాక్టెడ్ టు మీ. నేను అమ్మాయిని కాబట్టి అట్లా చెప్తున్నాను. ఓకే, హీ ఈజ్ వెరీ అట్రాక్టెడ్ టు మీ అని అనుకోవాలి. ఓకే, నాతో మాట్లాడడానికి చాలా చాలా ఇష్టపడతాడు. అట్లా మీకు నచ్చిన 3 అఫర్మేషన్స్ ఏదైనా పాజిటివ్గా మీ క్రష్ గురించి ఊహించుకొని ఏ లెంగ్త్ వరకైనా వెళ్ళచ్చు. ఓకే, నా స్పెసిఫిక్ పర్సన్కి నేను తప్ప ఇంకెవ్వరు అందంగా కనిపించరు అనేంత సెల్ఫ్ అబ్సెస్డ్గా మాట్లాడినా కూడా దట్స్ కంప్లీట్లీ ఓకే. మీరు ఎవరికి ఏమీ నష్టం చేయట్లేదు కదా, మీ గురించి మీరు పాజిటివ్గా మాట్లాడుతున్నారు. సో దట్స్ కంప్లీట్లీ ఫైన్. ఇది మీరు ఫాలో అయితే మీకు 200% రిజల్ట్ వస్తుందని నా పర్సనల్ ఒపీనియన్. లేదు మేము డైరెక్ట్ విస్పర్ మెథడ్ చేస్తా అన్నా కూడా ఓకే, గో ఫర్ ఇట్ అండ్ లెట్ మీ నో హౌ ఇట్ వెంట్ ఫర్ యూ. ఇది క్రష్, ఎక్స్, బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్ వాళ్ళకి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇంటర్వ్యూయర్ జాబ్ కన్ఫర్మేషన్ ఇవ్వాలి, మీ మేనేజర్ ప్రమోషన్ గురించి యాక్సెప్ట్ చేయాలి, మీకు ఏదైనా బిజినెస్ డీల్ ఉంది, వాట్ ఎవర్ ఇట్ ఇస్. అప్పుడు కూడా మీరు 1-2 వీక్స్ నుంచి మీ సిచ్యువేషన్ గురించి పాజిటివ్గా అఫర్మేషన్స్ చేసుకొని మీ మెంటల్ డైట్ని క్లీన్గా పెట్టుకుంటే ఇట్ విల్ డెఫినెట్లీ వర్క్ ఫర్ యూ 200%. ఓకే, సో మీ పాజిటివ్ అఫర్మేషన్స్ ఏంటి? నాకు జాబ్ కన్ఫర్మ్ అయిపోయింది, నా ఇంటర్వ్యూలో నాకు జాబ్ కన్ఫర్మ్ అయిపోయింది, నేను వాళ్ళ కంపెనీలో వర్క్ చేయడం వాళ్ళ అదృష్టం, ఎందుకంటే నేను అంత మంచిగా వర్క్ చేస్తాను, వాళ్ళకి ఎక్కువ ప్రొడక్టివ్గా ఉంటాను, అన్ని టాస్క్స్ టైంలో కంప్లీట్ చేస్తాను, సో నా అంత బెస్ట్ ఎంప్లాయీ వాళ్ళకి దొరకరు కాబట్టి డెఫినెట్గా వాళ్ళు నాకు జాబ్ ఇస్తారు అని ఒక పాజిటివ్ మైండ్ సెట్తో నేను చెప్పిన 10-minute మెథడ్ని మీరు ఫాలో అయితే ఇట్ విల్ వర్క్ వండర్స్, విస్పర్ మెథడ్. ఓకే, సో ప్లీజ్ ట్రై ఇట్ అండ్ లెట్ మీ నో మీకు ఎలా అనిపించిందో. ఇన్ కేస్ మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే నాకు కామెంట్స్లో అడగండి, నేను డెఫినెట్గా మీకు ఆన్సర్ చేస్తాను. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ ఇఫ్ యూ థింక్ ఇట్లాంటి వీడియో ఎవరికైనా హెల్ప్ఫుల్ అవుతుందంటే ప్లీజ్ షేర్. అండ్ ఆల్సో డోంట్ ఫర్గెట్ టు లైక్ and subscribe to my channel. Okay, I'll see you in the next video. Thank you. Bye bye.